నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జగన్ ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. వైనాట్ 175 అన్న జగన్ కు ఒక పక్క ఓటమి భయం వెంటాడుతుంటే మరో పక్క ఉద్యోగుల పోటు తప్పటం లేదు. నిన్నటి వరకు సామాన్య ఉద్యోగులే అనుకుంటే ఇప్పుడు అఖిల భారత సర్వీసు ఉద్యోగులైన ఐఏఎస్లు కూడా ఉద్యమ బాట పట్టే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళెందుకు ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది, అసలు ఏపీలో జగన్ ప్రభుత్వ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనతో పాటు షేర్ చేసేందుకు ఒక సామాన్యుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో నిన్నటి వరకు సామాన్య ఉద్యోగులే అనుకున్నాము, ఇప్పుడు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులైన ఐఏఎస్లు కూడా ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది, మీడియాకు తెలవకుండా వైసీపీ ప్రభుత్వం దాచే ప్రయత్నం చేస్తుంది అని కూడా కొన్ని వార్తలు అయితే వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఉద్యోగులు అనేక సమస్యలు బాధలు పడుతున్నారనేది వాస్తవం. ఇక్కడ మనం క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ ఇష్యూస్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎన్పిఎస్ అన్నది నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి జీతాలు వస్తూ ఉంటాయి. ఆ జీతాల్లో నుంచి 10% కట్ చేసి అంటే దాన్ని భవిష్యత్తులో వాళ్ళకి ఇవ్వడానికి పెడతారు. ఇప్పుడు ఆ 10% ప్రతి నెల తీసుకుంటూ దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది, వేరే దానిపైన ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన దాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఖాళీగా పెట్టుకోరు కదా, ఆ వచ్చిన దాన్ని వేరే దానిపైన దానికి వచ్చే ఆదాయాన్ని తీసుకొని ఆ ఆదాయాన్ని అట్టే స్టోర్ చేసి లాస్ట్లో ఫైనల్గా వాళ్ళు జాబ్ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి 60% ఇచ్చి మిగిలిన 40%ని వాళ్ళకి పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ ఇంతని వేసి ఇచ్చేవాళ్ళు, దానిపైన వచ్చే వడ్డీని ఈ విధంగా ఇచ్చేవాళ్ళు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ఇదంతా కట్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. ఆ కట్ అయిన దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు డైరెక్ట్గా దేనో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేయాలి కదా, ఆ ఇన్వెస్ట్ చేయటం లేదు. అంటే వీళ్ళ సొంత ఖర్చులకు వాడేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక లొసుగు కూడా ఉంది. 2022లో క్లారిటీగా చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏమనంటే ఎవరైతే ఈ విధంగా చేయరో, ఈ విధంగా ప్రభుత్వం ఒక పెన్షన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయరు, వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు వడ్డీ వేసి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఉంటుందో రేపు పోతుందో తెలియదు. ఇప్పుడు ఈయన ఇవ్వకపోతే రేపు వచ్చే వాళ్ళు మేము ఇప్పటి నుంచి చూస్తామంటే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనే భయంతో వాళ్ళు ఉద్యమాల బాట పడుతూ ఉన్నారు. మనం చూస్తే ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా అని ఉద్యోగులకు హామీ ఇచ్చాడు వచ్చిన వారంలోనే. మళ్ళీ ఇప్పుడు సిపిఎస్ అది రద్దు చేయకుండా జీపీఎస్ అని తీసుకొని వచ్చాడు. ఆ జీపీఎస్ ఏమైందో అది ఇంకా ఎక్కువ భారం పడుతుంది. ఈ విధంగా ఉద్యోగులను దగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏళ్ల తరపు నుంచి వచ్చే హక్కులు ఎన్నో ప్రభుత్వాలు, మరి ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు, ఏ రాష్ట్రంలో ఈ విధంగా చేయలేదు. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళంతా ఏంటంటే మనం ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మనకు వచ్చే దాన్ని కూడా ఇతను కరెక్ట్గా ఇవ్వటం లేదు, ఇతన్ని మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమాలు బాధపడుతున్నారు. మొన్నటి వరకు చిన్న చితక అధికారులు ఇలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారంటే రేపు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ని రోజులు మనకు కట్టే వచ్చింది కదా, ఇదంతా మనకు వస్తే రేపు మనం రిటైర్ అయ్యే టైంకి మనం ఏదో ఒక మంచి ఇల్లు లేకపోతే మనం ఇంకెవరికో ఒకటి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మనకి ఈ విధంగా వస్తూ ఉంటే మనకు ఆదాయం ఉంటుంది అనే మోడ్లో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అది ఫస్ట్ 6 months నార్మల్గా, ఆ తర్వాతని స్టాప్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఈ 20 నెలల్లో 30 నెలల్లో ఉంటాయి కదా, దీంట్లో మనకు ఆ డబ్బు అంతా కానీ ఏమైంది, ఇంకా వాళ్ళ డబ్బు వాళ్ళ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతుంది కదా. అందుకని వాళ్ళు ఈ విధంగా ఉద్యమాలు బాధపడుతూ ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు సివిల్ ఐఏఎస్ అధికారులు లాంటి విషయం అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంది. మనమే ఈ విధంగా చెప్పుకుంటే ఇంకొక పరిస్థితి ఎలా ఉంటుందనే మోడ్లకి ఈరోజు వచ్చేసారు. అంటే దీన్ని బట్టి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా పెన్షన్లు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ విధంగా దారి మళ్ళిస్తున్నాడో మనం ఇదొకటి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగులకి ఒకటిగా ఉంటుందనే దృష్టిలో ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటే రేపు వాళ్ళకి ఏంటి, రేపు వచ్చే ప్రభుత్వాలు ఇస్తాయా ఇవ్వవా అనేది కూడా గ్యారంటీ ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు ముందు ఒకటి అప్పు చేసి ఇది అంతా నాశనం చేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చేవాడు ఏమంటాడు, మీది గతంలో చూస్తాం కొంచెం ఇవ్వగలుగుతాం ఇంకా నుంచి ప్రాపర్గా చేస్తాం అని చెప్పగలుగుతారే కానీ ఈ విధంగా చేయలేరు. ఆ ఉద్దేశంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు ఇతను చెప్పేటట్టు మనం అన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఇతనేంట్రా నాయన ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళంతా ఉన్నారు. ఈ పరిస్థితులు ఉన్నాయి. అంటే గత 27 ఏళ్ళుగా వాళ్ళకి ఇవ్వకపోతుంటే ఇప్పటి వరకు నోరు మెదపుకుపోవడానికి కారణం ఏంటంటారు? ఒకటి, ఎవరైనా కానీ అరే మళ్ళీ వచ్చే నెల ఇస్తాడులేరా, పరిస్థితి బాగాలేదు, వచ్చే నెల ఇస్తాడు చూద్దాంలే అనే మోడ్లో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిపోబోతుంది ఇంకా 2 నెలల్లో.
ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు వరకు అతను పట్టించుకోకపోతే రేపు వచ్చే ప్రభుత్వం పైన ఎలా ఆధారపడతారు వీళ్ళు? మీరు అప్పుడు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతారు కదా. అందుకని చెప్పి వీళ్ళు ఇప్పుడు మేల్కొని ఇంక ఈ విధంగా అడుగుతూ ఉన్నారు, ఎన్ని రోజులు మీరు ఈ విధంగా చేయడం ఏంటి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ని మీరు ఏదో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేయాలి, ఆ విధంగా ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఆ డబ్బును మొత్తం వృధా చేస్తూ ఉన్నారు, మీ సొంత దోచుకోవడానికనే మోడ్లో ఈరోజు మెసేజ్ దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏదైతే ఉందో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.